कन्वात यात्राला लफंगे चल रहे हैं कन्वर यात्राला ఓడయ్యా జాగిర్ అని చెప్పి ట్యాక్స్ పేర్ల పైసారా భయ్య అది నాకు చెప్పి కన్వర్ యాత్రలో మీరు డొనేట్ చేసిరా అన్నాడా అసలు కన్వర్ యాత్ర తెలుసారా అని నాకు భగవాన్ పరశురాం ఆ పరమేశ్వరుడు పార్వతీ వల్లభుడు ఆ మహాదేవుడికి గంగా అభిషేకం చేయనీక చేసి నిన్న రవీష్ కుమార్ మాట్లాడతాడు ఎంత డ్యామేజ్ అవుతుంది నేషనల్కి ఎంత లాస్ అవుతుంది ట్రాఫిక్ ఇబ్బందులు ఇదే రవీష్ కుమార్ గారిని అడుగుతున్న నీ కండ్ల దగ్గర దగ్గర 100 కేజీల నీళ్లు ఇట్లా తీసుకొని పోతున్నప్పుడు ఒకడు అపోజిట్ డైరెక్షన్లో ఒక కార్ తీసుకొని వచ్చి రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్దుతే నా పవిత్ర ఏదో ఏదో ఇలా జరిగింది కదా నా మైనారిటీలో ముస్లింలది ఏదో జరిగితే తలవారులో తీసుకొని చూపించారు మొత్తం ఆడ మళ్ళీ మాబ్ లించింగ్ అదంతా ఎక్సెట్రా ఎక్సెట్రా పత్తర్బాజీ అయింది దాని మీద కూడా మాట్లాడాడు ఇలా चिट्टा नंबर 2 कन्वर यात्रा में गुंडे हैं कन्वात यात्राला लफंगे चल रहे हैं कन्वर यात्राला టెర్రరిస్ట్ ఆతంకవాది చల్ రే ఏం మాటలు ఇవి నాకు అర్థం కాదు ఓడయ్యా జాగిర్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారా కన్వర్ యాత్ర గురించి ఆడో నాకు నిన్న పేరు పెట్టి కూడా పెట్టొచ్చాను హీరో చేయాలని నాకు ఇష్టం లేదు ట్యాక్స్ పేయర్ల పైసా కన్వర్ యాత్రలా ఎట్లా ఒక పోలీస్ వ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు అని అంట ఓడయ్యా జాగిర్ అని చెప్పి ట్యాక్స్ పేయర్ల పైసారా భయ్య అది నాకు చెప్పి నీ అయ్యి ఇచ్చినాడా నేను అడుగుతాను సభ్యతంగా మాట్లాడతా చాలా బట్ నువ్వు నా సనాతన ధర్మానికి కాడికి వస్తే నేను చాలా బ్లాస్ట్ అయిపోతా ఎవడన్నా ముగ్గు వచ్చి పైసలు ఇచ్చిన అట్రా మీకు కన్వర్ యాత్రలో మీరు డొనేట్ చేసిరా అన్నాడా అసలు కన్వర్ యాత్ర తెలుసారా అని నాకు మెసేజ్ పెట్టిన కాడికి చెప్తున్నా ప్లస్ ఈ నరేటివ్ రన్ చేసిరు కదా గుండె అవుతే మవాలి అవుతే ఎక్సెట్రా ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మేబీ చెప్పారు కదా మీరు వాళ్ళందరికీ నేను ఇప్పుడు చెప్తున్నా ఇనుండ్రి భగవాన్ పరశురాం ఆ పరమేశ్వరుడు పార్వతీ వల్లభుడు ఆ మహాదేవుడికి గంగా అభిషేకం చేయనీక చేసిన యాత్ర ఈ కన్వర్ యాత్ర ఈ కన్వర్ యాత్రల ఒక్కొక్కరు కనీసం 150 కేజీల నుంచి 100 కేజీలు 60 కేజీల నీళ్లు గంగాజలం మోసుకొని వాళ్ళు పోతుంటారు వాళ్ళ నీళ్లు వాళ్ళు మోసుకొని పోతుంటారు శివాభిషేకం కోసం అంత పవిత్రమైన యాత్ర అది గంగా జలంతోని ఆ శివలింగానికి అభిషేకం చేసేదాకా అలా సంకల్పం పూర్తి కాదు కొంతమంది తల్లిదండ్రులను తీసుకుపోతారు కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తారు కొన్ని 100 కిలోమీటర్లు అది మీకు వాళ్ళు గుండె మవాలి లెక్క కనిపిస్తున్నారు నిన్న రవీష్ కుమార్ మాట్లాడతాడు ఎంత డ్యామేజ్ అవుతుంది నేషనల్కి ఎంత లాస్ అవుతుంది ట్రాఫిక్ ఇబ్బందులు ఇదే రవీష్ కుమార్ గారిని అడుగుతున్న నీ కండ్ల కాకులు ఓడిచినాయి రాబాయ్ ఆ రోజు మళ్ళా రైతులందరూ ఆడ మొత్తము ఢిల్లీ దగ్గర రోడ్లన్నీ జామ్ చేస్తుంటే రోజుకు 500 కోట్ల లాస్ అవుతుంది రోజుకు 500 కోట్ల లాస్ అయితే ఆ రోజు నీ కళ్ళ కాకులు పొడిచినాయి అని అంటున్నా ఎవడయ్యా జాగిరాన్ని మాట్లాడుతున్నారా నువ్వు నాకు అర్థం కదా రవీష్ ఇలా మాట్లాడక ఇది ప్రాబ్లం అవుతున్నది దేశంలో అండ్ మోర్ ద ఐరన్ ఈజ్ గెటింగ్ ఐరానికల్ ఎప్పుడు తెలుసా ఫ్రెండ్స్ దరిద్రం దండయాత్ర చేస్తున్నాను అంటారు ఏంది తెలుసా రెస్పెక్ట్ఫుల్ క్వశ్చనింగ్ చేస్తే కూడా అర్థమైతలేదు ప్రతిసారి కన్వర్ యాత్ర జరిగినప్పుడల్లా గుండా అవ్వాలి అసలు ఏం జరిగిందో తెలుసా అరే వాడు మెసేజ్ పెట్టినోడికి చెప్తున్నా ఓ ఫాల్తుగాడికి కన్వర్ యాత్ర వాళ్ళు చేసుకుంటూ పోతే ఆ భగవాన్ పరశురాముడికి ఇది అంకితం చేస్తున్న యాత్ర పరశురాముడికి అంకితం చేస్తున్న యాత్ర మీరు మొదలెట్టిన యాత్ర ఆ గంగా జలాన్ని ఆ పరమేశ్వరుడికి పార్వతీ వల్లభుడికి అర్పించి మేము ఈ యాత్రను సంకల్పం చేసుకుంటాం సంపూర్ణం చేసుకుంటాం అనే ఒక యాత్ర ఇంట్లో ఇంకొకటి ఏదో ఉంటుందన్న దక్కాడి యాత్రనో ఏదో ఉంటుంది నేను మర్చిపోయిన పేరు ఆ దక్కాడి యాత్ర అనేదో ఉంటుంది అందులోనైతే నేను ఇవాళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసినానంటే నేను వాష్రూమ్ కూడా పోను నీళ్లు కూడా తాగా నిద్ర కూడా పోను అంటే నా డిస్టెన్స్ ఆ గుడి ఎంత దూరం ఉన్నది నేను ఎంతసేపట్లో పోవాలా ఎంత స్పీడ్లో పోవాలా డిస్టెన్స్ ఇదంతా క్యాల్కులేట్ చేసుకొని నేను పోవాలా యువకులు వాష్రూమ్కి కూడా పోరు అంత పవిత్రంగా చేస్తారు 55 సంవత్సరాల వృద్ధులు 70 సంవత్సరాల వృద్ధులు కాళ్ళకు చెప్పులు లేకుండా కన్వర్ యాత్ర చేస్తారు ఈ యాత్ర సుమారు 3 కోట్ల మంది ఈ యాత్రలో పాల్గొంటారు ఇప్పుడు చెప్తా నువ్వు నాకు మెసేజ్ పెట్టినావు కదా రే ఇను జాగ్రత్తగా ఇను ఆ యాత్రలా ఇంత పవిత్రంగా చేస్తున్నప్పుడు దగ్గర దగ్గర 100 కేజీల నీళ్లు ఇట్లా తీసుకొని పోతున్నప్పుడు ఒకడు అపోజిట్ డైరెక్షన్లో ఒక కార్ తీసుకొని వచ్చి రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్దుతే నా పవిత్ర జలం కింద పడిపోతే నా భక్తి నా భక్తి భంగం అయిపోతే నాకు బాధ కాదా సాక్షాత్తు మునీశ్వరులే శాపం పెట్టిర్రు అలా తపస్సు భంగం అయితే మనుషులం రాబాయ్ మనుషులం చిన్న సంఘటన జరుగుతుంది అదే ఇల్లు మొన్న ఏదో ఇలా జరిగింది కదా నా మైనారిటీలో ముస్లింలది ఏదో జరిగితే తలవారులో తీసుకొని చూపించారు మొత్తం ఆడ మళ్ళీ మాబ్ లించింగ్ అదంతా ఎక్సెట్రా ఎక్సెట్రా పత్తర్బాజీ అయింది దాని మీద కూడా మాట్లాడాడు ఇలా కండ్ల కాకులు ఓడవా ఇలా నోట్లలో మన్నువాడ వీళ్ళ ఇంట్లో పీనుగులు వెళ్ళా అని కూడా అంట నేను సిగ్గులు శరాలు ఉండాలి మళ్ళీ అప్పుడు తలవారులు బయటకు వచ్చినప్పుడు ఏం లేదు ఒక్క దగ్గర తలవారు కనబడ్డా అదరా మీకు ట్యాక్స్ పేర్ల పైసా అంట మీ అయ్యి ఇచ్చినాడు పైసలు ట్యాక్స్ కన్వర్ యాత్రలో చెప్పు మీ అయ్యి ఎంత డొనేట్ చేసిండ్రా
ఒక్కొక్కడికి అడుగుతున్నా. హిందూ సంఘటితం కావద్దు, సనాతనం ధర్మం ఒక్క దగ్గరికి రావద్దు. సంఘటితం అవుతున్న హిందూ ధర్మాన్ని చూస్తే వీళ్ళకి ఎక్కడ లేని మంట. అరే హజ్జుకు కూడా తిప్పి కొడితే లక్షలలో పోతారా మీరు సంవత్సరానికి? ఒక్క కన్వార్ యాత్ర ప్రతి సంవత్సరం అవుతుంది. 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. ఇది నా సనాతన ధర్మం, నా సనాతన సంకల్పం అంటే. రవీష్ గాడు నిన్న ఏదో చెప్పినాడు నాకు, రవీష్ కుమార్, ఐఎమ్ సారీ గాడు అని అన్నందుకు సార్, నేను సభ్యతంగానే ఉంటా. రవీష్ గారు నేషన్కి లాస్ అవుతుంది, ట్రాఫిక్లు జామ్ అవుతాయి, ఇదేమవుతుంది అదేమవుతుంది అని చెప్పి మాట్లాడినావు. నెల రోజుల పాటు జరుగుతున్న ఈ యాత్రల సుమారు ఒక్కొక్క మనిషి 3 నుంచి 4,000 రూపాయల ఖర్చు చేస్తాడు. ఈ లెక్క ప్రకారము 3 కోట్ల జనాభా ఈ యాత్రను చేస్తారు. ఈ లెక్క ప్రకారము ఎన్ని పైసలు అయినాయో లెక్క పెట్టుకోరా రవీష్, నీకు చెప్తున్నా, మెట్రిక్స్ చెప్తున్నా, ఎంత బిజినెస్ అవుతుందో చెప్తున్నా. నీళ్ళు కూడా తాగరాలు బయట ఆ శివార్చన శివాభిషేకం చేసేదాకా. అపోజిట్ డైరెక్షన్లకి వచ్చిన బండి గుద్ది 2-3 గాయాలు చేస్తే ఆ జీబ్లా 2-3 ఉండే, అందులోకే 2 తప్పించుకుర్రు, ఒక్కడు దొరికిండు. వాడిని ఒక పచ్చకాడ వేసి 2-3 పచ్చకాడలు వేసి పోలీసులకు అప్పచెప్పారు. మీలాగా లించింగ్ చేయలే, మీలాగా కోసి సంపలే, పెద్ద పెద్ద మాటలు. మీ షరియా చక్రవ్యూలకైనా బయటికి రాండి. నేను హిందువులు నాకు పెట్టిన వాళ్ళు, ఇది దురదృష్టకరం ఏం తెలుసా ఫ్రెండ్స్? నాకు ఈ మెసేజ్ పెట్టింది ఒక హిందూగాడు. ఆడు భజన కాంగ్రెస్ అంటే ఆడికి ఎక్కడ లేని భజన, మళ్ళీ అది నేను చేస్తే మాత్రం ఆడికి మంట. ఏం మోతబార్ అనుకున్నా అవరాను, నాకు అర్థం కాదు. కానీ భావోద్వేగం అయితా నా ధర్మాన్ని ఎవడన్నా మాట్లాడితే. చదివా చాత కాదు, చదివిన అర్థం కాదు, ఏజ్ గింత, గేజ్ గింత, ఆలోచన గింత, ఆచరణ గింత, మాటలు మాత్రం ఇన్ఫైనైట్. ఎట్లయితుంది బ్రదర్ నాకు చెప్పు? వీళ్ళు ఎట్లా చెప్తారనంటే, ఇగో రితు చౌదరి ఏం పెట్టింది చూడు, కితాబే ఉఠాయే కావాడు ఉఠానాకి జరూరీ నహీ పడేగి. మళ్ళీ అదే చెప్పు మద్రాసాలకు రితు చౌదరి, మదర్సాలకు అదే పోయి చెప్పు, కరెక్ట్ బుక్కులు చదువు, ఆస్మానీ కితాబులు కాదు, కరెక్ట్ బుక్కులు చదువు, కరెక్ట్ బుక్కులు చదివితే కరెక్ట్గా ఉంటావనని. ఆ నోరు రాదు, ప్యాక్ అయిపోతుంది ఇంటికెళ్ళి ముంగడదాకా వీళ్ళందరికీ. అది ప్రాబ్లం నాది. ఈడ దోగలాపనా తీసుకొని వస్తారు. నా దీపావళి పండగకు దోగలాపనా, నా కావారి యాత్రకు దోగలాపనా, నేను సంక్రాంతి రోజు పతంగులు ఎగిరేస్తే కిరికిరే, హోలీ రోజు రంగులాడితే కిరికిరే. హిందూ సంఘటనం ఒక్క దగ్గరికి రావద్దు. ఇప్పుడు మన పేరెంట్స్ ఏమంటారు, అరే ఆడ లొల్లీలు జరుగుతున్నాయిరా, ఎందుకు పోతావురా ఆడికి పోకు, ఆ యాత్రకు పోకు. అట్లా 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 హిందూ డిసింటిగ్రేట్ అవుతూ వస్తున్నాడు. నాకు ఒక మంచి సామెత వచ్చింది, తెలివిలేని అని నాకు ఒకటి వచ్చింది, కానీ నోరు మింగుకుంటున్నాను నేను అంతే. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మనం అరెస్ట్ చేయకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. పత్తర్బాజీ ఎవడు గుర్తుండే కన్వర్ యాత్రలో పోతున్నప్పుడు? వెనకటికి మర్చిపోయినాం ఆ రోజులు. ఇవాళ అందుకే మోదీ గారు మన యోగి ఆదిత్యనాథ్ గారు ఏటీఎస్ని పెట్టిండాడు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ని పెట్టిండాడు. పెట్టాలకు కవర్ ఇచ్చిండు, సెక్యూరిటీ కవర్. ఇప్పుడు వీళ్ళ మీద ఇట్లా చేసుడు. వాడు ఏమంటాడు, ఒక రిపోర్టర్ ఏమంటాడు, కొట్టుకుంటా హర్ హర్ మహాదేవ్ అనుకుంటా కొట్టిరంట. ఎవరన్నా దేవుని పేరు తీసి కొడతారా? దేవుని పేరు తీసి కొడతారా? అరే ఓ సిగ్గు తప్పినోడా జర్నలిస్ట్ వాను అని అడుగుతున్నా. నేను జర్నలిస్ట్ని కాదు, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. ఆ సంఘం ఇచ్చిన సంకల్పంతో బతుకుతున్నా కాషాయ యోధుణ్ణి గర్వంగా చెప్పుకుంటున్నా. ఏం బీక్తో పీక్ అని అడుగుతున్నా. నువ్వు అన్నవా వాడు కొట్టేటప్పుడు మహాదేవ్ మహాదేవ్ అని చెప్పి కొట్టిరు, హరహర్ మహాదేవ్ హరహర్ మహాదేవ్ అని కొట్టిరని చెప్తున్నావు కదా. మళ్ళా ఇక నాకు వస్తుంది బాంబు వెళ్ళేటప్పుడు ఏమని స్లోగన్లు వస్తాయిరా? కోసేటప్పుడు మొన్న కోసిరు కదరా, అప్పుడేమని వచ్చిందిరా? అవి మీరు మాట్లాడరు. ఆ దేవుళ్ళ పేర్లు మీకు గుర్తురావు. అర్థమైందా? బాంబు వెళ్ళేటప్పుడు ఏమని స్లోగన్లు వస్తాయిరా? టెర్రరిజం అయ్యేటప్పుడు ఏమని స్లోగన్లు వస్తాయిరా? ఫక్రే అమ్మే ఎందుకు వస్తాయిరా? వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. అదే నేను మాట్లాడితే మాత్రం ఓ గిరీష్ నువ్వు జర్నలిస్ట్ అని అంటారు. ఐ కెన్ స్టిల్ టాలరేట్ ఇఫ్ సంబడి క్రిటిసైజెస్ భారతీయ జనతా పార్టీ. ఐ కెన్ స్టిల్ అని అంటున్నా. మై హార్ట్ బర్న్స్, నా మనసు నిండా గాయమవుతుంది భారతీయ జనతా పార్టీని అంటే. నిన్న ఇల్లు చక్కగా చేసుకునే కార్యక్రమంలో ఉన్నా, అదే నువ్వు నా సనాతన ధర్మాన్ని అన్నావు అనుకో, నా ధర్మాన్నే నువ్వు అన్నావు అనుకో. ఆ కన్వార్ యాత్రలా వీళ్ళు తలవార్లు పట్టుకొని తిరుగుతారన్నా. ఇప్పుడు ఎవరు మన వీళ్ళు నాన్ వైలెన్స్ చేసిందని మాట్లాడతారు. అలా చేతిలో తలవార్లు కనబడ్డాయా మీకు ఎన్నడన్నా? మొన్నటిదాకా ఏదో పెద్ద జులూస్ వెళ్తే తలవార్లు పట్టుకొని పెద్ద లొల్లయింది కదా, వాళ్ళని ఏమన్నారు మళ్ళా? మొహరం ప్రొసెషన్లో మొన్న అయింది కదా, ఆ రోజు ఎవడు మాట్లాడాడు? కన్వారే గుర్తొస్తుంది, హిందువుల పండుగలే గుర్తొస్తాయి. అరే వాళ్ళ చేతిలో ఉన్నది కాషాయ జెండా. అగో
కాషాయ జెండా, ఇంకొకటి తిరంగా జెండా. అరే హిందుత్వంలా మీరు యాద పెట్టుకోండి రే, మా హిందుత్వంలా మాకు దేశానికి ధర్మానికి తేడా లేదురా, రెండొకటే మాకు. ఈ స్మార్టీ కో హమ్ మా కేతే, దేశ ప్రేమనే దైవ ప్రేమ అని అన్నది చూసుకుంటాం. ఈ స్మార్టీ కో హమ్ మా కేతే ఏమన్నా నన్ను అర్రా మీరు? ఆన్సర్ ఇవ్వరు ఇప్పుడు నాకు. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఈ చిచోరగాన్లతో అందరికీ నేనున్నా మాట్లాడుకోనికే. ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. దేశం కోసం ధర్మం కోసం అని మస్తు మంది వస్తారు ఓట్ల కోసం. వాళ్ళు ఓట్లు వచ్చిన తర్వాత దేహం కోసం ధనం కోసం మర్రుతారు. అది సెకండరీ ఇష్యూ. నేను ఇంక డీటెయిల్గా వదలుచుకోలే. భారతీయ జనతా పార్టీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ దేశం మీ వైపు చూస్తున్నది. సరే మీరు రాహుల్ గాంధీ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో అని ఆయన ఎక్స్పాండ్ చేయరు పార్లమెంట్లోకి. ఫస్ట్ శాస్త్రోక్తంగా నా ధర్మాన్ని విడగొడతానంటే ఎవడీడా ఈనడీడా నా శాస్త్రాలను మొత్తం శాస్త్రోక్తంగా ఏలన చేస్తున్నాడు. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి కోరుతున్నా. ఈ షరియా చక్రవ్యూహల నుంచి బయటికి రని చెప్తున్నా. ఎందుకు రమ్మని చెప్తున్నానంటే, ఈ కన్వర్ యాత్ర గురించి మాట్లాడతారు కదా, హజ్ సుఖమైనదారా యాత్ర అని అడుగుతున్నా. నాకు పెట్టినావు కదరా మెసేజ్. నేను మంది చూడా మనం చూసుకుందాం గిరీష్ భాయ్, మళ్ళీ పీకనీకి ఉన్నావా అంటున్నా. ట్యాక్స్ పేయర్ల పైసా అని చెప్పినాడు. నువ్వు ఎంత డొనేట్ చేసినావు రా భాయ్ నాకు చెప్పును. ఈ కన్వర్ యాత్రకి ఇంత బడ్జెట్ ఇచ్చినామని చెప్పి ఎప్పుడన్నా ఏదైనా గవర్నమెంట్ చూపించిందా? హజ్లలో పోయింది మన ట్యాక్స్. ఇంకా హజ్కు పంపించరు మన పైసలు తీసుకొని. దాని మీద మాట్లాడు సిగ్గుచరం ఉంటే. ఒక పుట్టుక ఉడితే మనిషి పుట్టుక. వాళ్ళందరికీ చెప్తున్నా నిన్న ట్వీట్లు కొట్టిన వాళ్ళకు అగేన్స్ట్ దిస్ కన్వర్ యాత్ర. ఇప్పుడు గిరీష్ దారాముని గడిస్తున్నాడు డేటా చూడుర్రి. సిఎన్ఎన్ చెప్పింది, చిత్రగుప్తు కాదు. సిఎన్ఎన్ చెప్పిన మాటలు చెప్తున్నా ఇనుర్రి. ఆసరా నదీం, పాకిస్తానీ ఉమెన్ లివింగ్ ఇన్ ది US. I was 21 years old in 2006 when I did the Hajj for the first time. And that itself was very traumatic and horrible. ఏమైంది అని మాట్లాడితే, the closer you get to the Kaaba, the more crowded it gets. Everybody wants to touch Kaaba, etc. అని మాట్లాడుకుంటా ఆమె ఏమన్నది, I was next to the Kaaba and somebody grabbed my bad touch. నా నోటికి కూడా అట్లాంటి మాటలు రావు. ఆమె రాసింది ఆడ చూడును రాడ, I was next to the Kaaba and somebody grabbed my bad touch. ఆమె ముస్లిం ఉండొచ్చు, ఒక మహిళ అని ఫస్ట్ చూస్తుంది నా ధర్మం. ఆమె వేరే మతానికి చెందింది ఉండొచ్చు, బట్ ఒక మహిళకు అవమానం జరిగింది అని నేర్పుతుంది నా ధర్మం. ఇంకా నేను చెప్పొచ్చు మస్తు, మామూలుగా లేవాడా గలీజ్గా ఉన్నాయి. గలీజ్గా రష్లల్లా లోవర్ పార్ట్, అప్పర్ పార్ట్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి మనం పిల్లలకు నేర్పుతుంటాం. నా నోటికి కూడా రావట్లా చెప్పనీకే. అరే ట్విట్టర్లలో నడిచిందిరా బాయ్, వికీపీడియాలో వచ్చింది చూడుండ్రి. ఏమనని, మాస్క్ మీటూ అనని. దీని మీద కొట్టుర్రు ఒకసారి, మాస్క్ మీటూ అని కొట్టుర్రి, మొత్తం బయట పడుతుంది హజ్జలో ఏమేమవుతాయో మహిళల పైన. నేను నా జిందగీలో పోలు. అరే 10 సంవత్సరాల పిల్లకు అన్న, ఇగో చూడుండ్రి ఎన్నో ఉండే, నేను పెట్టినది ఎన్నో ఉండే. 10 సంవత్సరాల పిల్లకు 10 సంవత్సరాల పిల్లకు కూడా వదలకుండా పక్కకు సొంత సతీమణిని భార్యను పెట్టుకొని కూడా పక్క మహిళలని హజ్జలా ఇవి జరుగుతున్నాయి. నేను అబద్ధం ఆడితే మాస్క్ మీటు అని కొట్టుర్రి తెలుస్తుంది. అరే నా దగ్గర డేటా లేక కాదు, నేను ఎందుకు ఊకుంటా తెలుసా? అనవసరంగా గెలుక్కునుడు నాకు ఇష్టం ఉండదు. బట్ కులేఆం చెప్తున్నా నా దేశానికైనా, నా ధర్మానికైనా, నా రాజ్యాంగానికైనా నువ్వు ఏదైనా ఏలు పెట్టి మాట్లాడతానన్నప్పుడు ఏళ్ళు మళ్ళీ గడ్డపార దించుతా ఏలు మీద, రాజ్యాంగబద్ధంగానే దించుతారండి. ఈ షరియా చక్రవ్యూహలకైనా బయటికి రండి ఫ్రెండ్స్. ఈ షరియా చక్రవ్యూహలకైనా బయటికి రండి. ఉంటారు కొంతమంది పాలు దాగి మన తల్లి ఛాతి మీద కొట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఫాల్తుగాన్లకు సమయం సందర్భం వచ్చినప్పుడు చీరి చిట్టపండు పెడదాం, గడ్డపారాలు దించుదాం. బట్ ఈ షరియా చక్రవ్యూహలకైనా బయటికి రండి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇవాళ అడుగుతుంది దేశం, అడుగుతుంది చిత్రగుప్త. ఇది ఇవాళటి ఎక్స్క్లూజివ్ చిట్టా. 2 చిట్టాలు ఇప్పినాం, క్లారిటీకి ఇప్పినాం, కాన్స్టిట్యూషనల్కి ఇప్పినాం. సీడింగ్ జరుగుతుంది దేశంలో. ఇప్పటిదాకా మా శ్రీధర్ అన్న చెప్తున్నాను, నాకు మహారాష్ట్రలో కూడా ఏదో స్టేట్మెంట్ వచ్చిందంట, దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది అని. సీడింగ్ జరుగుతుంది. ఇట్లా ఎందుకు జరుగుతుంది రా భయ్ అల్లకల్లోలం? బద్దలు వలగొట్టేటోడు లేక మీవి. అందుకే అంట యోగి లాంటోడు ఉండాలి, యోగి లాంటోడు ఉండాలి. जिसको जिस भाषा में समझ में आता है उसी भाषा में उत्तर देना चाहिए, वरना लूट लेंगे ये लोग देश को.